హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ ఎగ్జామ్స్ అడ్డా. డైలీ మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తున్నామండి. టుడే డిస్కస్ చేయబోయే పీవైక్యూస్ ఏంటంటే చూడండి. అందులో నెంబర్ 1 క్వశ్చన్, హైదరాబాద్లో స్టేట్ డిఫెన్స్ క్లాసెస్ అసోసియేషన్ను ఎవరు ఏర్పాటు చేశారు? నెంబర్ 2 క్వశ్చన్ చూడండి, రాజ్యాంగ సంస్కరణలో భాగంగా తగు సూచనలు ఇవ్వడానికి 7వ నిజాం నియమించిన కమిటీ పేరేమిటి? నెంబర్ 3 క్వశ్చన్ చూడండి, తెలంగాణ భూదానోద్యమంలో ఈ కింది వారిలో ఏ భూస్వామి తన భూమిని దానం చేశాడు? నెంబర్ 4 క్వశ్చన్ చూడండి, కుతుబ్ షాహీల కాలంలో రేవు పట్టణాల యొక్క అధికారిని ఏమని పిలిచేవాళ్ళు? నెంబర్ 4 క్వశ్చన్. నెంబర్ 5 క్వశ్చన్ చూడండి, ది ఎండ్ ఆఫ్ ఎరా అనే పుస్తక రచయిత ఎవరు? సో ఈరోజు ఈ టాప్ 5 క్వశ్చన్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. చూడండి, తెలంగాణ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. టుడే డిస్కస్ చేయబోయమంటే నెంబర్ 1 టాపిక్ ఏంటంటే, హైదరాబాద్లో స్టేట్ డిఫెన్స్ క్లాసెస్ అసోసియేషన్ను ఎవరు ఏర్పాటు చేశారంటే సరైన సమాధానం బిఎస్ వెంకట్రావు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరైన సమాధానం బిఎస్ వెంకట్రావు. దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే, దళిత సామాజిక వర్గాల హక్కుల కోసం, విద్యాభివృద్ధి కోసం బిఎస్ వెంకట్రావు గారు ఈ సంస్థను స్థాపించారు. ఈయన్ను హైదరాబాద్ అంబేద్కర్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన ఈ ఇమేజ్ ఎవరిదంటే బిఎస్ వెంకట్రావు అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రాజ్యాంగ సంస్కరణలో భాగంగా తగు సూచనలు ఇవ్వడానికి 7వ నిజాం నియమించిన కమిటీ ఏంటంటే, సో గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆరముడి అయ్యంగార్ కమిటీ అండి. హైదరాబాద్లో రాజ్యాంగ సంస్కరణ కోసం, ఆర్థిక సంస్కరణ కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదంటే ఆరముడి అయ్యంగార్ కమిటీ. దీన్ని 1937లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. చూడండి, దీని కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సరైన సమాధానం ఆరముడి అయ్యంగార్ కమిటీ. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానంలో రాజకీయ మరియు రాజ్యాంగ సంస్కరణల నివేదికను ఇవ్వడానికి 1937లో ఎప్పుడండి 1937లో ఈ యొక్క ఆరముడి అయ్యంగార్ కమిటీని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తెలంగాణ భూదానోద్యమంలో ఈ కింది వారిలో ఏ భూస్వామి తన యొక్క భూమిని దానం చేశాడు అని అంటే, సో 100 ఎకరాల భూమిని అండి. 100 ఎకరాల భూమిని ఎవరంటే వెదిరే రామచంద్ర రెడ్డి గారు తన యొక్క 100 ఎకరాల భూమిని దానం చేసి భూదానోద్యమం ప్రారంభం కావడానికి కారకుడయ్యారు. ఎవరంటే వెదిరే రామచంద్ర రెడ్డి. దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. సరైన సమాధానం దానం చేసింది ఎవరంటే వెదిరే రామచంద్ర రెడ్డి. మొదటి భూదానోద్యమం 1951 ఏప్రిల్ 8 ప్రారంభమైందంటే ఎక్కడంటే పోచంపల్లిలో. ఇక్కడ పోచంపల్లిలో వినోబాబు యొక్క పిలుపు మేరకు శ్రీ వెదిరే రామచంద్ర రెడ్డి గారు 100 ఎకరాల భూమిని దానం చేశాడు. ఇలా వెదిరే రామచంద్ర రెడ్డి గారు దానం చేయడంతో దేశంలోనే మొదటిసారిగా భూదానోద్యమం ప్రారంభం కావడం జరిగింది. భూదానోద్యమం అనేది 2 దశలో జరుగుతుందండి తెలంగాణలో. నెంబర్ 1 దశ, నెంబర్ 2 దశ. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1 దశ 1951వ సంవత్సరం ఏప్రిల్ 18 ప్రారంభమైందండి. 1951 ఏప్రిల్ 18 ఎక్కడంటే పోచంపల్లిలో ప్రారంభమైంది. నెంబర్ 2 దశ ఎక్కడంటే 1955వ సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమైందండి. డిసెంబర్లో ఎక్కడంటే ఖమ్మం జిల్లాలోని ఎర్రపాలెంలో ఈ యొక్క భూదానోద్యమం 2వ దశ ప్రారంభం కావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కుతుబ్ షాహీల కాలంలో రేవు పట్టణాల యొక్క అధికారిని ఏమని పిలిచేవాళ్ళు? కుతుబ్ షాహీల కాలంలో రేవు పట్టణాల యొక్క అధికారిని ఏమని పిలిచేవాళ్ళు అండి? షా బందర్ అని పిలిచేవాళ్ళు. సరైన సమాధానం ఆప్షన్ 2 షా బందర్. నెక్స్ట్ చూడండి, దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే, కుతుబ్ షాహీల పరిపాలనలో సముద్ర తీర వ్యాపారాన్ని మరియు రేవు పట్టణాల యొక్క చూసుకునే ముఖ్య అధికారిని ఏమని పిలిచేవాళ్ళంటే షా బందర్ అని పిలిచేవాళ్ళు. షా బందర్. నెక్స్ట్ చూడండి, ఇదే టైంలో నగర పోలీసు అధికారిని కొత్వాల్ అని కూడా పిలిచేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, టుడే లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. ది ఎండ్ ఆఫ్ అన్ ఎరా అనే పుస్తక రచయిత ఎవరంటే కేఎం మున్షి అండి. ఈ యొక్క ది ఎండ్ ఆఫ్ అన్ ఎరా అనే పుస్తకం దేని గురించి తెలుపుతుందంటే, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యే టైంలో ఆ టైంలో జరిగినటువంటి కార్యకలాపాల గురించి ది ఎండ్ ఆఫ్ అన్ ఎరా అనే పుస్తకం తెలుపుతుందండి. చూడండి, దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం మనం. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సరైన సమాధానం ది ఎండ్ ఆఫ్ అన్ ఎరా అనే పుస్తక రచయిత ఎవరంటే కేఎం మున్షి. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యే సమయంలో అంటే ఆపరేషన్ పోలో టైంలో భారత ప్రభుత్వ ఏజెంట్ జనరల్గా పనిచేసినటువంటి కేఎం మున్షి నిజాం పాలన ముగింపుపై ఈయన ప్రసిద్ధ గ్రంథం రాయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ ది ఎండ్ ఆఫ్ అన్ ఎరా పుస్తకం. ఈ పుస్తకం చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఎగ్జామ్లో కూడా ఈ పుస్తకం మనకు